జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు అయితే, రెండు మనిషిలో అహం. ఒక దాని వల్ల పంట నాశనమైతే రెండో దాని వల్ల మనిషే నాశనం అవుతాడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 2, 2025 శుక్రవారం. తిథి పంచమి, ఉదయం 9 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఆరుద్ర, మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాల వరకు, తదుపరి పునర్వసు. యోగము ధృతి, రాత్రి 3 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి స్థూలము. కరణం బాలవ, ఉదయం 9 గంటల 14 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8 గంటల 27 నిమిషాల వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5 గంటల 42 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 9 గంటల 46 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 11 గంటల 28 నిమిషాలకు. అశుభ సమయాలు, రాహుకాలం ఉదయం 10 గంటల 29 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 51 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 18 నిమిషాల నుండి 8 గంటల 53 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 6 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషాల వరకు. వర్జము రాత్రి 12 గంటల 49 నిమిషాల నుండి 2 గంటల 23 నిమిషాల వరకు. శుభ సమయాలు, అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 39 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 12 నిమిషాల నుండి 4 గంటల 57 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 5 గంటల 42 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు. మే 2 శుక్రవారం. ఈ రోజు ఉన్న తేదీ పంచమి, ఉదయం 9 గంటల 14 నిమిషాల వరకు ఉంది, తదుపరి షష్ఠి. పంచమి మంచి తిథి, తదుపరి వచ్చే షష్ఠి శుక్రవారం కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది కూడా మంచి యోగం. మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాల వరకు ఉన్న ఆరుద్ర నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే పునర్వసు నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది కూడా మంచి యోగం. ఇంకా రాత్రి 3 గంటల 20 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు శూల యోగ విష గడియలు ఉంటాయి. ఇవి కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధియోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మిథున రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. కుంతికి వరం ఇచ్చినది దుర్వాస మహర్షి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. బకాసురుని చంపినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు.
శ్రీ ఆది శంకరాచార్య గారి జయంతి, శ్రీ రామానుజాచార్య గారి జయంతి, శ్రీ సూరదాస్ గారి జయంతి. 2007వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విధాన మండలి 22 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించబడింది. అలనాటి సినీ నటీమణి దేవిక గారి వర్ధంతి. తెలుగు సినీ నిర్మాత దర్శకులు పి పుల్లయ్య గారి జయంతి. తొలి శాసన సభాపతి కోడేల శివప్రసాద్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 2 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అవసరానికి సహాయం చేస్తారు. వృషభ రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. మిథున రాశి మంచి మనసును చాటుకుంటారు. కర్కాటక రాశి శుభం జరుగుతుంది. సింహరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కన్యా రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులారాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ధనుస్సు రాశి దైవ బలం రక్షిస్తుంది. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మీన రాశి అంతా మంచే జరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.